హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. వారణాసి సినిమా పోస్ట్ పోన్ రూమర్స్ కి రీసెంట్ గానే ఎండ్ కార్డ్ వేశారు మేకర్స్. మహేష్ రాజమౌళి సినిమా థియేటర్లోకి వచ్చేది 2027లోనే అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో వచ్చే ఏడాది పండుగ చేసుకోవడానికి రెడీ అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్సైట్ అయ్యే ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. మరి వారణాసిపై కనిపిస్తున్న మహేష్ మేనియా ఏంటి? మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వారణాసి. మైథలాజికల్ ఎలిమెంట్స్ తో గ్లోబ్ ట్రోటర్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా రిలీజ్ పై రీసెంట్ గానే స్పష్టత ఇచ్చింది టీం. వచ్చే ఏడాది వారణాసి సినిమా విడుదల కష్టమేనన్న రూమర్స్ కి చెక్ పెడుతూ స్పెషల్ ట్వీట్ తో సినిమా విడుదల 2027లోనే అంటూ కన్ఫర్మ్ చేశారు మేకర్స్ నుంచి వచ్చిన కన్ఫర్మేషన్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఉన్న డైలమాకి ఎండ్ కార్డ్ పడింది. ప్రజెంట్ సోషల్ మీడియాని ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి వారణాసి సినిమా రిలీజ్ డేట్ హోర్డింగ్స్. వారణాసిలో ఎక్కడ చూసినా మహేష్ రాజమౌళి సినిమాకు సంబంధించిన విడుదల తేదీ హోర్డింగ్సే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ పాన్ వరల్డ్ సినిమా 2027 ఏప్రిల్ 7న బాక్సాఫీస్ ముందుకొస్తుందని హోర్డింగ్స్ లో కనిపిస్తున్నాయి. అయితే వీటిపై ప్రొడక్షన్ టీం వివరాలేమీ లేకపోవడంతో హోర్డింగ్స్ ప్లానింగ్ ఎవరిదై ఉంటుందనే చర్చ జరుగుతోంది. కానీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం వారణాసిపై మహేష్ బాబు మేనియా మొదలైందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వారణాసి రిలీజ్ డేట్ హోర్డింగ్స్ పై క్లారిటీ కోరుతున్నారు మహేష్ ఫ్యాన్స్. నిన్నటి వరకు వినిపించిన 2027 ఏప్రిల్ 9th విడుదల అనే ప్రచారం ఇప్పుడు ఏప్రిల్ 7 అని హోర్డింగ్స్ కనిపిస్తూ ఉండడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. అయోధ్య బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న వారణాసి సినిమాను శ్రీరామనవమి సందర్భంగా థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి విడుదలకు ముందే తన మేనియాతో వారణాసిపై హైప్ పెంచేస్తోన్న మహేష్ బాబు ఈ పాన్ వరల్డ్ సినిమాతో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. అభిమానుల్ని ఏ మాత్రం వెయిట్ చేయించనంటున్నారు ప్రభాస్. రాజాసాబ్ పూర్తి చేయడానికి 3 ఏళ్లు టైం తీసుకున్న డార్లింగ్ ఇకపై ఆ తప్పు చేయనంటున్నారు. ఏడాదికి 2 వీలైతే 3 సినిమాలతో బాక్సాఫీస్ ముందుకొస్తానంటున్నారు. మరి వరుస పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసిన ప్రభాస్ ఏ సినిమాని ఎన్ని రోజుల్లో పూర్తి చేసే ప్లానింగ్ తో ఉన్నారు? ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమా అనే పద్ధతిని ఎప్పుడో పక్కన పెట్టేశారు ప్రభాస్. కొంతకాలంగా ఒకేసారి 2-3 సినిమాల్ని పూర్తి చేస్తూ వచ్చారు. అయితే వీటన్నింటిలో రాజాసాబ్ కోసమే ఎక్కువ టైం స్పెండ్ చేశారు డార్లింగ్. 3 ఏళ్లకి పైగా టైం తీసుకుని చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ అభిమానుల్ని కూడా సాటిస్ఫై చేయలేకపోయింది. దీంతో మునుపటి ప్లానింగ్ రిపీట్ చేయాలని డిసైడ్ అయిన ప్రభాస్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై స్పీడ్ చూపించేందుకు రెడీ అయ్యారు. ఇకపై ఏ సినిమా అయినా మినిమం 6 నెలలు అంటున్నారు ప్రభాస్. అంతకు మించి ఎక్కువ టైం తీసుకోవడానికి ఇష్టపడడం లేదు డార్లింగ్. ఈ విషయంపై చాలా పర్టికులర్ గా ఉన్న ప్రభాస్ స్పిరిట్ సినిమాని 95 రోజుల్లో పూర్తి చేసే ప్లానింగ్ తో ఉన్నారు. దీనికి రిలేటెడ్ గా షెడ్యూల్స్ ప్లాన్ చేయాలని డైరెక్టర్ సందీప్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. ఇటు సందీప్ కూడా స్పిరిట్ సినిమా రీ రికార్డింగ్ కి సంబంధించి ఆల్రెడీ 80% వర్క్ కంప్లీట్ చేశారు. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తక్కువ టైంలోనే పూర్తయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రభాస్ పూర్తి చేయాల్సిన మరో పాన్ ఇండియా సినిమా ఫౌజీ. నిజానికి ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులైంది. అయితే ఇప్పటి వరకు ఫౌజీ సినిమా 80 రోజులు మాత్రమే షూట్ చేశారట మేకర్స్. మరో 60 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉంది. అంటే డైరెక్టర్ హను రాఘవపూడి ఫౌజీ సినిమాని 140 రోజుల్లో పూర్తి చేసే టార్గెట్ తో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ తన ఫోకస్ మొత్తాన్ని ఫౌజీ సినిమాపై షిఫ్ట్ చేశారు. ఈ 60 రోజుల షూటింగ్ పూర్తి కాగానే ఫౌజీ సినిమాని దసరాకి విడుదల చేయాలని చూస్తున్నారట మేకర్స్. టేకప్ చేసిన స్పిరిట్ ఫౌజీ సినిమాలతో పాటు కల్కి 2ను కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు ప్రభాస్. ఆలస్యమైనదా ఆచార్యపుత్ర అంటూ పార్ట్ 1లో డైలాగ్ చెప్పిన ప్రభాస్ పార్ట్ 2ని సెట్స్ పైకి తీసుకువెళ్లడంలో ఎలాంటి ఆలస్యం లేదంటున్నారు. ఫిబ్రవరిలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పై కీ సీన్స్ తో మొదలు కానున్న కల్కి 2 సెట్స్ లో ప్రభాస్ మార్చిలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇందుకోసం నాగాస్విన్ కి 10 రోజుల కాల్ షీట్స్ కేటాయించారట ప్రభాస్. మొత్తంగా సినిమాల్ని పూర్తి చేయడంలో డార్లింగ్ చూపిస్తోన్న స్పీడ్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. పాన్ ఇండియా హీరో అనే పదానికి సరికొత్త డెఫినేషన్ ఇస్తున్నారు ఓ హీరో. ఏడాదికి ఒక సినిమా పూర్తి చేయడమే గగనమవుతున్న ఈ టైంలో ఈయన మాత్రం అటు హీరోగా ఇటు డైరెక్టర్ గా అంతా తానే అంటున్నారు. మరి ఇంతకీ ఎవరా హీరో? తాను చేస్తున్న అప్కమింగ్ సినిమాలేంటి? ధనుష్ ది ఆల్ రౌండర్ ఆఫ్ ఇండియన్ సినిమా అనేలా ఓవైపు హీరోగా డైరెక్టర్ గా సినిమాలు చేస్తూనే ప్రొడ్యూసర్ గాను సత్తా చాటుతున్నారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ 100% సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా ఇడ్లీ కడై, తేరే ఇష్క్ మే సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన ధనుష్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ తో ఎగ్జైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
అమరన్ ఫేమ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామితో తన 55వ సినిమాని పట్టాలెక్కించారు. D55 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలు, డిఫరెంట్ రోల్స్ తో ఆడియన్స్ ని మెప్పించే ధనుష్ 54వ సినిమాని కూడా ఎంతో స్పెషల్ గా ప్లాన్ చేసుకున్నారు. విఘ్నేష్ రాజా డైరెక్షన్ లో కర సినిమా చేస్తున్నారు ధనుష్. సంక్రాంతి రోజు టైటిల్ తో పాటు టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. ఇప్పటి వరకు చేయని సరికొత్త రోల్లో కర సినిమాతో మెప్పించేందుకు రెడీ అవుతున్నారు ధనుష్. విలేజ్ బ్యాక్ డ్రాప్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతోన్న కర సినిమా పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో విడుదల కానుంది. ఒక 2025 లోనే 3 డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చారు ధనుష్. ఇడ్లీ కొట్టు సినిమా మినహా కుబేరా, తేరే ఇష్క్ మే సినిమాలతో టాలీవుడ్, బాలీవుడ్ లో 2 విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నారు. హీరోగా కెరియర్ ని బిజీగా కంటిన్యూ చేస్తున్న ధనుష్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా సూపర్ ఫామ్ చూపిస్తున్నారు. ధనుష్ డైరెక్షన్ లో జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాకి పార్ట్ 2 తెరకెక్కాల్సి ఉంది. ఇలా వరుస ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ది ఆల్ రౌండర్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే ట్యాగ్ లైన్ ని జస్టిఫై చేస్తున్నారు ధనుష్. సంక్రాంతికి విడుదలైన సినిమాలు థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. లాస్ట్ ఫ్రైడే కూడా బాక్సాఫీస్ దగ్గర పండుగ సినిమాల హవానే నడిచింది. ఇక జనవరి ఎండింగ్ లో ఆడియన్స్ ని నవ్వించేందుకు వస్తోంది ఓం శాంతి 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 సినిమా. దీంతో పాటు మరో ఇంట్రెస్టింగ్ సినిమా కూడా థియేటర్లోకి వస్తోంది. ఈ ఫ్రైడే 30న థియేటర్స్ లోకి వస్తోంది ఓం శాంతి 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 సినిమా. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్ గా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై ఆడియన్స్ క్యూరియాసిటీతో ఉన్నారు. క్రేజీ ప్రమోషన్స్, సినిమా ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. గోదావరి బ్యాక్డ్రాప్ సబ్జెక్ట్, భార్యాభర్తల మధ్య ఏర్పడే గొడవలు, చిన్న చిన్న ఇగో క్లాషెస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అహంకారి భర్తపై భార్య తిరగబడితే ఏం జరిగిందనేదే కీ స్టోరీ లైన్ గా కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓం శాంతి 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 సినిమా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేందుకు బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. కపుల్స్ కోసం 1+1 ఆఫర్ ప్రకటించిన మేకర్స్ అలాగే సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ధర ₹99, మల్టీప్లెక్స్ లో టికెట్ ధర ₹150గా నిర్ణయించారు. టికెట్ ప్రైస్ చూసి సినిమాకి వెళ్లాలి అంటే భయపడే సామాన్యులకి మేకర్స్ ఇచ్చిన ఈ ఆఫర్ వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. దీంతో చిన్న సినిమాగా విడుదలవుతున్న తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ఓం శాంతి 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 మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓం శాంతి 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 సినిమాతో పాటు ఈ శుక్రవారం సైలెంట్ గా థియేటర్స్ లోకి వస్తోంది గాంధీ టాక్స్ సినిమా. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ఎలాంటి డైలాగ్స్ లేకుండా మూకీ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం నటీనటుల ఎక్స్ప్రెషన్స్ హైలైట్ గా ఆడియన్స్ ముందుకొస్తోంది. కమల్ హాసన్ పుష్పక విమానం సినిమా తర్వాత మూకీ కాన్సెప్ట్ తో వస్తోంది గాంధీ టాక్స్. అదితి రావ్ హైదరీ ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోన్న ఈ సినిమాకి రెహమాన్ అందించిన పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమాలకి ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో వెయిట్ అండ్ సీ. శ్రీనివాస మంగాపురం నుంచి స్పెషల్ అప్డేట్. విడుదలైన సుమతి శతకం ట్రైలర్, హే భగవాన్ టీజర్ కి హిలేరియస్ రెస్పాన్స్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. శ్రీనివాస మంగాపురం సినిమా నుంచి ఈ శుక్రవారం హీరోయిన్ రషా తడాని స్పెషల్ గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఘట్టమనేని జయకృష్ణ. సీతాపయనం సినిమా నుంచి పయనమే అనే రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. అర్జున్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. నరేష్ అగస్త్య హీరోగా నటిస్తోన్న అసురగణ రుద్ర సినిమా నుంచి నీ మాయలో పడేట్టుగా లిరికల్ సాంగ్ విడుదలైంది. సంకీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా సమ్మర్ లోనే థియేటర్స్ లోకి రానుంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తోన్న సుమతి శతకం సినిమా ట్రైలర్ విడుదలైంది. క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. సుహాస్ హే భగవాన్ సినిమా టీజర్ కి హిలీరియస్ రెస్పాన్స్ వస్తోంది.
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్స్ లోకి వస్తుంది. వినయ్ రత్నం డైరెక్ట్ చేస్తున్న శ్రీ చిదంబరం గారు సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లోకి వస్తోంది. కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి విడుదలైన గాబరా గాబరా లిరికల్ ఆకట్టుకుంటోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలవుతుంది. దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తోన్న శబర సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. మీషా నారంగ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా థ్రిల్లర్ సబ్జెక్ట్ గా తెరకెక్కుతోంది. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న గోట్ సినిమా నుంచి విడుదలైన రైజ్ ఆఫ్ గణ లిరికల్ ఆకట్టుకుంటోంది. దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.